ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మనకు ప్రత్యేకమైన దినం అని మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఆదివార దినము ప్రభు దినం. ఇట్స్ లార్డ్స్ డే అంటారు. కాబట్టి ప్రభు దినము లేక దీన్ని ఆరాధన దినం కూడా అంటాం. కాబట్టి మరి ప్రభువును ఆరాధించుట ఎంతో మంచిది, ఆయన స్తుతించుట బహు మంచిది అంటాడు కీర్తనకర్త. చూసినట్లయితే దేవా నిన్ను స్తుతించుట బహు మంచిది కదా. కాబట్టి ఆయన్ను ఆరాధించవలసిన వారుగా మనం ఉంటున్నాం. ఎందుకంటే ఆయన సమస్తమైన ఆరాధనకు, ఘనతకు, మహిమకు పాత్రుడైన దేవుడు ఉంటున్నాడు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించుట లేక దేవుణ్ణి పూజించుట అనేటువంటిది ప్రాముఖ్యమైన కార్యంగా మన యొక్క జీవితాల్లో ఉంటుంది. ఎందుకంటే మరి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అది మనకు దేవుని వాక్యం ద్వారా చెప్పబడినట్టుగా సత్యం. మరి ఏ స్వరూపానికి, ఏ ఫోటోకు, ఏ విగ్రహానికి మనం ఆరాధన చేయకూడదు. కాబట్టి ఆయన ఆత్మ, కాబట్టి ఆత్మతోనూ సత్యముతో ఎన్నో ఆరాధించాలనేటువంటిది మరి దేవుడు మనకు బయలుపరిచే సత్యమైనది. కాబట్టి ఉదయకాలంలో మనము ఆరాధన కొరకై కొన్ని వాక్య భాగాలు మన యొక్క మరి దేవుని గ్రంథంలో నుంచి మనం చూసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. 2 కొరింథీయులకు 9:15. చెప్పనశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. చెప్పనశక్యము కాని ఆయన వరం. కాబట్టి దేవుని యొక్క వరము, మనుషునికి ఏవంటి వరము, అది చెప్పనశక్యమైనటువంటి వరం అంట. అంటే అంత గొప్ప వరము అని అర్థం. కాబట్టి దాని కొరకే మన దేవునికి స్తోత్రము అంటున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు. దేవుని స్తుతించవలసిన వారు ఉంటున్నాం. కాబట్టి దేవుని స్తుతించడానికి ఈ చెప్పనశక్యమైన వరములు ఏంటి ఆయనవి అనేటువంటి కార్యాన్ని మనం దేవుని వాక్య భాగంలో నుంచి మనం కొంచెం ధ్యానం చేసుకుందాము. మొదటిదిగా మనం చూస్తున్నాము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములు. 5వ వచనం కూడా చదువుతాను. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉంటున్నది. కాబట్టి దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉంటున్నది అనేటువంటి సత్యము ఎట్లాగా మనం గ్రహిస్తున్నామంటే, మనం ఒకప్పుడైతే ద టైం పాస్ట్ అంటే గడిచిన పూర్వకాలం, ఒకప్పుడైతే ఎట్లా ఉన్నామంట, ఏలైనగా మనము ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. కాబట్టి మనం భక్తిహీనులుగా ఉన్నాం, దేవుడు ఎరుగిన వారం ఉన్నాం, దేవునికి దూరస్తులుగా ఉన్నాం, దేవుడు లేడనే వారం ఉన్నాం, దేవుడు నమ్మమని చెప్పేవారం ఉన్నాం. అయితే అటువంటి భక్తిహీనత ఉండి ఏం చేశాడు, మనలను మరి విడిపించే దాని కొరకే ఆయన చనిపోయినాడు. కదా, నీతిమంతుని కొరకు కూడా చనిపోవటం అది న్యాయమే, కానీ మరి భక్తిహీనుల కొరకు ఎవరు చనిపోతారు? అయితే మన ప్రభు తన ప్రేమను ఎట్లా వెంబడింపడుస్తున్నాడు అంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగా, భక్తిహీనులము పాపులమై ఉండగా ఆయన మన కొరకై మరి క్రీస్తు మన కొరకై చనిపోయిన వాడు ఉంటున్నాడు. మన పాపముల కొరకై ఆయన శ్రమ పొంది, అవమానం పొంది, అనేక విధంగా మరి దూషణలు పొంది, ఆ సిలువలో కఠినమైనటువంటి యొక్క మరణాన్ని ఆయన పొంది తన యొక్క రక్తమంతా కూడా సిలువలో కార్చుంటున్నాడు. మరణించినాడు, భూస్థాపన చేయబడినాడు, తిరిగి లేచినాడు. కాబట్టి పునరుత్థానుడైన దేవుడు ఉంటున్నాడు, ఆయన జీవించే దేవుడు. కాబట్టి ఏంటి ఆయన ఇచ్చిన మనకు వరము? ఆయన కృపావరము ఏంటంటే, ఆయన మనకు తన రక్తము ద్వారా పాప విమోచన కలిగించినాడు. అంత మాత్రం కాకుండా మనం నీతిమంతులుగా తీర్చాడు. రక్తం ద్వారా మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. అనీతిమంతులమైన మనలో ఏ నీతి లేదు. మనుషుని యొక్క నీతి అంతా కూడా స్వనీతి. ఆ స్వనీతి ఎట్లా ఉందంటే మురికి పేలికల వలె ఉంటుంది అంటున్నాడు యెషయా గ్రంథంలో చూసినట్లయితే. అది మనుషుని యొక్క నీతి. కాబట్టి ఒక్కొక్కరు మరి చెప్పాలంటే సెల్ఫ్ అంటారు, చెప్పుకుంటారు తామే, నేను అటువంటి వాడిని, ఇటువంటి వాడిని. అంటే అక్కడ చూస్తే ఏమీ ఉండదు. అంటే అవన్నీ కూడా అసత్యాలు. ఎవడు నీతిమంతుడు లేడు, ఎవడునూ నీతిమంతుడు లేదు. అందరూ దేవుడిని గురించి మహిమను మరి కోల్పోయిన వారు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి అటువంటి వారిని ఇప్పుడు ఆయన తన రక్తం వలన నీతిమంతులుగా మనల్ని తీర్చుంటున్నాడు. ఇది కూడా కృపావరమే. మన పాపములు క్షమించినాడు, తన రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చుంటున్నాడు. అంత మాత్రం కాకుండా 10వ వచనంలో ఏమంటాడంటే, ఆయన మనల్ని ఉగ్రత నుండి తప్పించినాడు. ఉగ్రత నుండి అంటే మన పాపములు చనిపోయినట్లయితే మనము నరకంలోకి పోవాల్సిన వారు ఉంటున్నాం. దేవుని ఉగ్రత
కాలేటువంటి అగ్నిగుండంలో మనం పడవేయబడవలసిన కూడా. అయితే తన కృప ద్వారా ఆయన ఏం చేశాడు, మనల్ని ఉగ్రత నుంచి కూడా తప్పించాడు, పాపం నుంచి విడిపించాడు. అట్లాగే మనం చూసినట్లయితే మరి ఇంకా నీతిమంతులుగా చేసినాడు, అట్లాగే ఉగ్రత నుంచి తప్పించాడు. ఇంకొకటిగా ఏం చెప్తున్నాడంటే 10వ వచనంలో, ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన తన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడితిమి. మనుష్యుడు దేవునితో సమాధానపరచబడి ఉంటున్నాడు. మనుష్యునికి దేవునికి ఒక విరోధం ఉంటుంది. కార్యం ఏంటంటే దేవుడు సర్వము నీతివంతుడు, మనుష్యుడు సర్వము పాపి. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మనుష్యునికి ఏ సంబంధము లేదు. అయితే మనుషుని పాపం పోగొట్టేదాని కొరకై, పాపం తీసివేసేదాని కొరకై ఇక్కడ ఒక మధ్యవర్తి అవసరం. ఆ మధ్యవర్తియే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన మనల్ని ఏం చేశాడు, మనం శత్రువులమై ఉండగా తన కుమారుని మరణం ద్వారా మనల్ని దేవునితో ఐక్యపరచుంటున్నాడు. కాబట్టి ఆయన మరణం ద్వారా మనల్ని ఐక్యపరిచినాడు. ఇది కూడా ఒక కృపావరమే. కాబట్టి ఆయన కృపావరముల కొరకై ఆయనకు స్తోత్రం చెల్లించవలసి వారుగా ఉంటున్నాము అనేటువంటి చూస్తున్నాం. అట్లాగే రోమీయులకు 7వ అధ్యాయంలో 5వ వచనం కూడా ఏమంటాడంటే, ఏలైనగా మనము శరీర సంబంధమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలము ఫలించుటకై ధర్మశాస్త్రములైన పాపేక్షలు మన అవయవంలో కార్యసాధకమై ఉండెను. కాబట్టి మన యొక్క జీవితంలో మనం పాపంలో జీవించినప్పుడు మన అవయవంలో కార్యసాధకమైన పాపేక్షలు, ద డిజైర్స్ ఆర్ ద లస్ట్స్ ఆఫ్ ఏ సిన్, ఇచ్చలు మనం కలిగిన వరం. అయితే ఏం చేయమన్నాడు, మనకి ఇవ్వండి వరం ఏంటంటే, ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందితిమి. కనుక మనము మరి ధర్మశాస్త్రం ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే, ధర్మశాస్త్రం నుంచి విడుదల ఎట్లా పొందినామంటే, ధర్మశాస్త్రం మనకు చెప్పేటువంటి కార్యం ఏంటి, కంటికి కన్ను పంటికి పన్ను. అంటే ఒకడు నిన్ను అన్యాయంగా కొడితే వాడిని కొట్టచ్చు, వాడిని చంపేయచ్చు. అయితే దేవుని కృపావరం అయితే ఎట్లా ఉంటుందంటే క్షమించాలనేటువంటిది. కాబట్టి ధర్మశాస్త్రం నుంచి యేసుక్రీస్తు మనల్ని విడుదల చేసినాడు. అంటే ఇక మీదట మరి అటువంటి తీర్మానం, పాపం చేయ ప్రతివాడు అక్కడ మరణం పొందవలసిందే, వెంటనే వారి రాళ్లతో కొట్టి చంపాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువు తన కృపావరం చూపించి ధర్మశాస్త్రం విడిచిపెట్టాడు. వాడు మనందరి కొరకై ఆయన శిక్ష పొందినవాడు. ఇది ఎంత గొప్ప కృపావరం చూడండి. కాబట్టి ఇక్కడ మరి ధర్మశాస్త్రం యొక్క మరి ఇక్కడ కార్యము నుంచి మనల్ని విడుదల చేసినాడు. ప్రాచీన స్వభావం తీసివేసి నూతన స్వభావం ఇచ్చినాడు. దీని కొరకే కూడా ఆయన మనం స్తుతించవలసి వారుగా ఉంటున్నాము. అట్లాగే 6వ అధ్యాయంలో వస్తున్నాము. రోమీయులకు 6వ అధ్యాయంలో 23వ వచనం ఏమంటున్నది, ఏలైనగా పాపంలో వచ్చి జీవితం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఏంటంటే కృపావరము, ఇక్కడ ఇవ్వబడిన కృపావరం ఏంటంటే నిత్య జీవము. కాబట్టి పాపం నుండి విమోచించడం మాత్రం కాకుండా, నీతిమంతులుగా తీర్చడం మాత్రం కాకుండా, ప్రాచీన స్వభావం విడిపించడం మాత్రం కాకుండా, శత్రువుల నుండి మనల్ని ఐక్యపరిచేవకు మాత్రమే కాకుండా మనల్ని ఏం చేస్తున్నాడట, ఇంకొక కృపావరం ఏంటి, నిత్య జీవము. నిత్య జీవములు ఆయన మనం నడిపించినాడు. కాబట్టి మనం ఒకప్పుడైతే పాపంలో అతిక్రమంలో చనిపోయిన వారు కొన్నాం. అయితే క్రీస్తు యేసు మనల్ని ఏం చేశాడు, బ్రతికించున్నాడు. కాబట్టి దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఎందుకొరకు మనం బ్రతికించినాడంటే ఆ నిత్య జీవం కొరకై మనలను బ్రతికించిన వాడుగా మనం చూస్తున్నాం. దాని కొరకై కూడా మనం ఆయన్ను స్తుతించవలసి వారుగా, ఆరాధించవలసి వారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యం చూస్తున్నాం కదా. మరి అట్లాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము, ఎఫెసీయులకు 2వ అధ్యాయంలో 11వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ, కాబట్టి మునుపు శరీర విషయములో అన్ని జనుడైండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారు చేత సున్నతి లేనబడిన మీరు. కాబట్టి ఇశ్రాయేలు వారు ఏమంటారంటే మేము సున్నతి పొందిన వారము అంటాడు. అన్యులైన వారిని ఏమంటారంటే మీరు సున్నతి లేని వారు అంటారు. అంటే ఇశ్రాయేలు వారి యొక్క ఒక మరి గొప్పతనం ఏం చెప్పుకుంటారంటే మేము దేవుని బిడ్డలము అంటారు, మీరు ఆయనకు విరోధులు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్పబడేదిగా చూస్తున్నాం. అందుకొరకే మనకు వాళ్లకు సంబంధం లేదు. అయితే ఏం జరిగిందంట, ఆ కాలంలో ఇశ్రాయేలుతో సహపరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని ప్రజలను, నిరీక్షణ లేని వారును, లోకముందు దేవుడు లేని వారు దూరస్తులుగా మనం ఉన్నాం.
అయితే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దూరస్తులను మనల్ని ఏం చేసినప్పుడు తన రక్తం ద్వారా సమీపస్తులుగా చేసినాడు. కాబట్టి ఇది కూడా ఒక వరమే. మనల్ని తన రక్తం ద్వారా సమీపస్తులుగా చేసినాడు. ఆశీర్వదించిన పిల్లలమేంటి మేము ఇశ్రాయేలు అని చెప్పుకున్నట్టు వారితో కూడా మనల్ని కూడా ఐక్యపరిచుంటున్నాడు, ఉభయులను ఐక్యపరిచుంటున్నాడు. కాబట్టి ఇట్లు ఇద్దరి యొద్ద తన యొక్క నూతన పురుషునిగా సృష్టించి సంధి చేసి ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడేమి రికన్సిలియేషన్, సంధి చేసి ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనకేమిటి వరం అంటే దూరస్థలమైన మనలను ఆయన కనికరించి సమీపస్తులుగా చేశాడు. సమీపస్తులుగా చేయటం మాత్రం కాకుండా ఆయన ఏం చేశాడంటే ఆయన నివసించడానికి కొరకే మనల్ని ఏం చేశాడంటే మనల్ని ఆయన పరిశుద్ధ ఆలయముగా ఆయన మనల్ని కట్టుచున్నాడు. పరిశుద్ధ ఆత్మలో నివసించడం ద్వారా మరి ఆయన కొరకు ఒక ఆలయముగా, ఒక మందిరముగా కట్టబడుచున్నాము. ఎంత గొప్ప ఆధిక్యత అంటే దేవుడు మనలో నివసించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన స్తుతించాలా, ఆరాధించాలా. సోదరి నీవు నేను మన యొక్క శరీరం ఆయన ఆలయమైంటున్నది, పరిశుద్ధాత్మనికి ఆలయమైంటున్నది. కాబట్టి మనకు దేవునికి నివాస స్థలముగా, ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకై కట్టబడుతున్నారు. కాబట్టి మనం ఎట్లా కట్టబడుతున్నాం? దేవునికి నివాస స్థలముగా ఉండేదాని కొరకై, అంటే దేవుడు నివసించేదాని కొరకై మనం కట్టబడే వాళ్ళనుకుంటున్నాం. అట్లాగే మరి పేతురు రాస్తూ ఏమంటాడంటే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనంలో ఇక్కడ ఏమంటున్నాడు? అయితే మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోని మిమ్మల్ని పిలిచినవారు. కాబట్టి చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన పిలిచాడు. చీకటిలో ఉన్నాము, దూరస్తులుగా ఉన్నాము, శత్రువులుగా ఉన్నాము, సమాధానం లేని వారికి ఉన్నాము. మరి చూసినట్లయితే దూరస్తులుగా ఉన్నాము. ఇది కూడా ఒకటి. దూరస్తులు అంటే మనల్ని ఏం చేశాడు? కూడా సమీపస్తులుగా చేసి ఎట్లా మరి అట్లాగే చీకటిలో ఉండేటువంటి మనల్ని వెలుగులోకి పిలిచినాడు. చీకటిలో అంధకారంలో ఉన్నాము. ఎందుకంటే సాతానుడు అనేక ఆలోచనలు, వారి క్రియల్లో మనం ఉన్నాము. ఎందుకంటే సాతానుడు చీకటి, అంటే చీకటి అంటేనే సాతాను యొక్క కార్యము. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క చీకటి తొలగిపోయి మన హృదయంలో వెలుగొచ్చిందో అప్పుడు మనకేం తెలుస్తుంది? మరి ఆశీర్వాదకరమైన కార్యాలు మనకు కనిపిస్తాయి. పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురించే నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశము. కాబట్టి దేవుడు మనకు వంశముగా ఏర్పరచుకున్నాడు. ఈ ప్రజలు నా రక్తము చేతి విమోచించబడిన ప్రజలు, బిడ్డలు, ఈ సహోదరి కుటుంబాలు నాకు సొంతము అంటే ఆయన మరి చూస్తుంటాము. దేవుని సొత్తైన ప్రజలుగా చేసి పరిశుద్ధ జనముగా చేసినాడు, దేవుని సొత్తైన ప్రజలుగా చేసినాడు. అంత మాత్రం కాకుండా రాజులైన యాజక సమూహంగా చేశాడు. యాజక సమూహం అంటే ఏంటి? యాజకుడు అంటే దేవుని మందిరములో మరి పనిచేసేవాడు, పూజ చేసేవాడు, బలులు అర్పించేవాడు, మనుషులందరి పక్షముగా మరి ఇక్కడ బలులు అర్పించేవాడు. అట్లాగే మనం ఒక్కరి పక్షముగా మనం ప్రార్థన విజ్ఞాపన ద్వారా ఏం చేస్తుంటాం? ఇక్కడ మరి చూసినట్లయితే ఆయన యొక్క మరి నామాన్ని మనం గణపరిచేయాలనుకుంటున్నాం. కాబట్టి ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక వరమే. ఇట్లాగా మరి అంధకారంలోంచి వెలుగులోని ప్రవేశించుట అనేటువంటిది. అంధకారంలోంచి వెలుగులోని, చీకటిలో నుంచి వెలుగులోని. అట్లాగే దేవుని ప్రజలుగా మనం లేకపోయినా అయితే ఇప్పుడు దేవుని ప్రజలుగా ఉంటున్నాము. ఒకప్పుడు కనికరము పొందని వారం ఉండే, ఇప్పుడు కనికరము పొందిన వారంగా మనం ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. ఆయన కనికరము, కృపా, వాత్సల్యత దినదినము మన పక్షంగా ఎట్లుంటుంది? నూతనముగా ఉంటున్నది. అది కొరకే కీర్తనకర్త ఏమంటాడంటే దినదినము నీ యొక్క వాత్సల్యత ఆయనలా నూతనముగా పుట్టుతున్నది ప్రభువా అంటాడు. అది కొరకే మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకు ఇచ్చేటువంటి ఒక ఎగ్జార్టేషన్, అంటే మనకు ఒక ప్రోత్సాహం ఏంటంటే 15వ వచనం 2 కొరింథీయులకు 9వ అధ్యాయం మనం చదివాం కదా. చెప్పశక్యము కాని ఆయన వరం కూర్చిన దేవునికి స్తోత్రం. చెప్పశక్యము కాని ఆయన వరం, ఎటువంటి వరం అది? చెప్పశక్యము కానటువంటి వరం అది. అట్లాగే చెప్పశక్యము కాని వరము మనకి ఎట్లా ఉంటున్నదంటే చెప్పశక్యము కాని మహిమాయుక్తమైనటువంటి సంతోషం. పేతురు రాస్తే ఏమంటాడు? చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషం అంటున్నాడు కదా. చూసినట్లయితే 1 పేతురు 1వ అధ్యాయం 9వ వచనంలో మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్ష పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారు ఆనందించున్నారు. కాబట్టి చెప్పనశక్యమైన సంతోషం యేసుక్రీస్తు మన హృదయంలో ఉంటే చెప్పనశక్యమైన సంతోషం. కాబట్టి మనం స్తుతించాలా, ఆయన ఆరాధించవలసి అనుకుంటున్నాం. ప్రభువా నీవు ఇచ్చినటువంటి
చెప్పనసఖ్యమైన సంతోషం ప్రభువా, ఇది తీసివేయబడిన సంతోషం, నా సంతోషం, నా సమాధానం అని యేసుప్రభు చెప్పాడు. నా సమాధానం మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చేటువంటి సంతోషం సమాధానంగా అది కొద్ది కాలమే ఉంటుంది. అయితే నా సమాధానం అది నిత్యము నిలిచేదిగా ఉంటుంది. అందుకొరకే మనం ఆయన స్తుతించవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినట్టుగా మరి మనకు ఇచ్చినట్టు ఆత్మీయమటి వరములు అనేటువంటి ఏం చూస్తున్నాము? ప్రభువా మీరు ఇచ్చినటువంటి యొక్క ఆత్మీయ వరాలు ఎటువంటివి అంటే, నేను బలహీనుడుకున్నప్పుడు చూసినట్లయితే మరి భక్తిహీనుడుకున్నప్పుడు నాకు మీ కృపనిచ్చినారు. రెండవదిగా మనం చూస్తున్నాం అక్కడ పాపిగా ఉండేటప్పుడు నన్ను క్షమించినారు. మూడవదిగా మనం ఇక్కడ చూస్తున్నాము దేవుని ఉగ్రత నుంచి తప్పించినారు. నాలుగవది మనం చూస్తున్నాము మనం నీతిమంతులుగా విధించినారు. ఐదవదిగా మనం చూస్తున్నాం అక్కడ చూసినట్లయితే మరి పాత విధమైన జీవితంలో పాత స్వభావం నుంచి నూతన స్వభావంలోనికి ఆయన మార్చినాడు. ఆరవదిగా మనం చూస్తున్నాము అక్కడ చూసినట్లయితే మరి క్రీస్తు యేసునందు దేవుని కృపావరం నిత్య జీవం మనకి ఇచ్చిన వాడుకుంటున్నాడు. దానికే స్తోత్రం. అట్లాగే మనం ఎఫెసీయులకు 2:11 మనం చూస్తున్నాము, దూరస్తులైన మనలను ఆయన రక్తం ద్వారా సమీపస్తులుగా చేసినాడు. అంత మాత్రమే కాకుండా ఆయన కొరకే మందిరముగా కట్టబడుచున్నాము అట్లా చెప్తూ మరి ఇక్కడ చూసినట్లయితే పేతురు ఏం రాస్తున్నా అంటే, మనం ఏర్పరచబడిన వంశములు, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగము, దేవుని ప్రజలైంటున్నాము అంటున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఈ ఆశీర్వాదాలన్నిటి కొరకే మనం ఆయన్ను స్తుతించాలా, ఆరాధించాలి. అందుకొరకే ఈ ఆరాధనలో ఈ కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించడానికి ప్రభు మనకు సహాయం చేయను.